చెప్పుతున్నది. దేవుడు చూచినప్పుడు అన్యాయం కనబడుతున్నది. ప్రియ సహోదరులారా, దేవుడు చూచినప్పుడు సమస్తము చోట కూడా భూమి మీద అక్రమము నిండుకొని ఉన్నదని, బలాత్కారము నిండుకొని ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. భూమి మీద బలాత్కారముతో మనుషులు నింపబడి ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నది. ఇదిగో నీ పొరుగువాడి ఏది నువ్వు ఆశించకూడదని దేవుడు వాక్యం చెప్పుతున్నది. నీ పొరుగువాడి ఇంటినైనను వారి యొక్క వస్తువుని దేనిని నువ్వు ఆశించకూడదు, పొరుగువాడిని ఏది నువ్వు ఆశించకూడదు అన్నప్పుడు. కానీ మనుషులు మటుకు అనుదినము ఏది రమ్మని ప్రతి భూనివాసులందరినీ దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. ప్రతి మానవుడు కూడా తను తప్పుకొని ప్రభావాన్ని పాపిని కరుణించు అంటే దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దేవుని యొక్క సత్యము ప్రియ సహోదరులారా, ఈ లోకములో అంతా కూడా బలాత్కారం నింపబడి ఉన్నది. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా వివక్షత ఉన్నది. మనుషుల మధ్యలో తారతమ్యాలు ఉన్నవి, మనుషుల మధ్య భేదాలున్నవి, మనుషుల మధ్య సమానత్వం లేదని బైబిల్ చెబుతున్నది. దానికి కారణం ఏమిటంటే పాపము ప్రియ సహోదరులారా. మనుషులు తమ హృదయములో మోసపు తలంపులతోటి, తమ హృదయములో చెడు తలంపులతోటి దారి తప్పుతూ ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నది. ప్రియ సహోదరులారా, ప్రతి వారు కూడా తమ హృదయంలో దారి తప్పుతూ ఉన్నారని బైబిల్ చెప్తున్నది. పాపము చేత మనుషులు తమ హృదయంలో దారి తప్పుతూ ఉన్నారని, దేవుడి ఎదుట తిరుగుబాటు చేస్తున్నామని, అందుకే మనమందరికీ సమాధానము నెమ్మది లేకుండా మనుషులు బ్రతుకుతున్నారని బైబిల్ సెలవిస్తున్నది. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. మానవ జీవితం అంతా కూడా ప్రియ సహోదరులారా ఒక దినాన ముగించబడవలసిందే. మనుషులకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, డబ్బులు ఉన్నప్పటికీ, మనిషి యొక్క డబ్బును బట్టి దేవుడి ఎదుట తీర్పు ఉండదు. ఎందుకనగా ప్రతి వాడిని దేవుడు సమానముగా చేసుకున్నాడు. ప్రతి వాడు కూడా దేవుడి ఎదుట అతిక్రమములు చేసి ఉన్నాడని బైబిల్ చెబుతున్నది. అతిక్రమములు అన్నప్పుడు అనుదినము మనుషులు అబద్ధములు ఆడుతున్నారు. అనుదినము మనుషులు తమ హృదయములో మోసపు తలంపులతోటి, తమ హృదయంలో చెడు తలంపులతోటి దారి తప్పిపోయి ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నది. ప్రియ సహోదరులారా, బయటికి మనం అందరం మంచివారిగాను నీతిమంతులుగా కనబడినప్పటికీ హృదయంలో ఉన్నటువంటి అబద్ధములు, మోసములు, ద్వేషములు, కక్షలు, ప్రతి వారి హృదయంలో ఉన్నటువంటి చెడుతనము మనిషిని నిత్య నరకాగ్నికి తీసుకెళ్తున్నది. మనిషిని దేవుడి ఎదుట దోషులుగా నిలబెట్టుతున్నది. చూడండి ప్రియ సహోదరులారా, మనిషి హృదయంలో ఉన్నటువంటి అబద్ధములు, మోసములు, ద్వేషములు, కక్షలు, ప్రతి వారి హృదయంలో ఉన్నటువంటి చెడుతనము మనిషిని నిత్య నరకాగ్నికి తీసుకెళ్తున్నది. మనిషిని దేవుడి ఎదుట దోషులుగా నిలబెట్టుతున్నది. చూడండి ప్రియ సహోదరులారా, మనుషులు ఒక దినాన్ని చనిపోతాం కదా. మనుషులు మరణించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మనుషులు భూమి మీద జరిగించిన ప్రతి పనికి కూడా జవాబు చెప్పవలసి ఉన్నది. వారు ఆడిన అబద్ధములకు, మోసములకు, ద్వేషాలకు, ప్రతి విధమైన పాపములకు మనుషులు జవాబు చెప్పవలసి ఉన్నది. దేవుడి వాక్యం ఏమని చెప్తున్నది అంటే, ఇదిగే లోకంలో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు కనుదృష్టి చూస్తున్నది. దేవుడు కనుదృష్టి ఎదుట ప్రతి వాడు కూడా నిలబడబోతున్నారు, దేవుడికి జవాబు చెప్పబోతున్నారని బైబిల్ సెలవిస్తున్నది. మరి మనలో జవాబు ఎంతమంది దగ్గర ఉన్నది? భూమి మీద తాము జరిగించిన పనులన్నిటికీ కూడా మనుషులు జవాబు చెప్పవలసిన వ్యక్తులుగా ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నది. ఆలోచిస్తే దేవుడు ప్రతి వారికి తీర్పును విధించి ఉన్నాడు. ఆ తీర్పు, ఆ ఉగ్రతను విధించి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ ఉగ్రత నుంచి మీరు రక్షించబడాలంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ద్వారానే ప్రియ సహోదరులారా, ఆయన ద్వారానే మీరు రక్షించబడగలరు. ఆయనే ఇదిగో నేనే మార్గములు, సత్యములు, జీవములు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్క రాడు అని బైబిల్ సెలవిస్తున్నది. ఆయన ద్వారా తప్ప మీరు నేను ఎవరు కూడా రక్షించబడలేరు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరు కూడా రక్షించబడలేరు. కారణం ఏమిటి అంటే ఆయనే మీ నా పాపములు మోసినవాడు. ఆయనే మీ నా పాపము నిమిత్తము సిలువలో తన ప్రాణములు పెట్టి విమోచన కొరకు ప్రయోజనముగా ఇచ్చినవాడు. ఈ దేవుడు లోకమును ప్రేమించున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి వాడు కూడా నీతిని జరిగించాలని దేవుడు ప్రేమించాడు. ఆ దేవుడు ప్రేమించి తన కుమారుడైన క్రీస్తు యేసుని నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నాడు. చూసారా, నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? మరణించిన వాడిని తిరిగి లేకుండా, మరణం నుంచి మనుషులను తిరిగి లేకుండా ఇది దేవుడి యొక్క నిజమైన ప్రేమ అన్నది. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. మరణించిన తర్వాత నిత్య నరకం ఉన్నది, అగాధం ఉన్నది. ప్రియ సహోదరులారా, ఆ అగాధంలో మనుషులు వెళ్ళిపోతున్నారు. మీరు భూమి సమస్తము కూడా ఒక రోజున దేవునికి లోబడుతున్నప్పుడు మానవుల ఆత్మలు కూడా అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. మరణంలోకి వారు వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరులారా, నిత్య నరకాత్మలోకి మనుషులు వెళ్ళిపోతారు. మరణంలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరులారా, చాలా మన దగ్గరికి రాబోతుంది. ప్రియ సహోదరు, దయచేసి ఆలోచించండి. మీ హృదయంలో మార్చుకొని పశ్చాత్తాపని ఎలా దేవుని సమాధానం మీరు పొందుకుంటారు. మరణమును జయించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరణించినప్పుడు 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వసించిన ప్రతి వాడు కూడా మరణించినను తిరిగి లేచినని బైబిల్ సెలవిస్తున్నది.
ఆయన యందు విశ్వసించండి. ఆయన మృత్యుంజయుడు, మరణము నుంచి విడిపించగలిగిన వాడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి క్రీస్తు యేసు. ఇది దేవుని మాటలు ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఇదిగో లోక నివాసులందరూ యెహోవా తట్టు చూచి రక్షణ పొందని అని వాక్యం చెబుతున్నది. భూనివాసులందరూ కూడా తమ పాపములు ఒప్పుకొని క్రీస్తు వరకు తిరిగి రక్షణ పొందాలని బైబిల్ చెబుతున్నది. మనుషులతో అనేక మందిలో ఇదిగో ఒక చోట అక్రమ సంబంధములు, ఒక చోట వ్యభిచార తలపులు, ఒక చోట అసూయలు, ఒక చోట దొంగ వ్యాపారములు, ఒక చోట వడ్డీ వ్యాపారాలు, ఒక చోట అనేకమైనవి ఇతరులు ఎలా దోచుకుందామా అనేటువంటి ఆలోచనలతో మనుషులు నింపుకొని ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నది. ఈ పాపముల నిమిత్తమై మీరు పశ్చాత్తాపడే ఎడల, ఈ పాపముల నిమిత్తమై మీరు మారు మనసు పొందిన ఎడల మీరు రక్షించబడతారని బైబిల్ సెలవిస్తున్నది. ప్రియ సహోదరులారా, ఆ ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వసించండి. ఆ దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు మీరు రక్షణ పొందాలని మాటలు మీకు తెలియజేయించున్నాం. ఇదిగో ప్రియ సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడి మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నది. ఈ బైబిల్లో ఉన్న మాటలు దేవుడి మాటలు, ఇవి మనుషుని యొక్క మాటలు కాదు. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రతి వాణిని నేను త్రాసులో ఉంచబోతున్నాను. దేవుడు చూసేటువంటి త్రాసు, నీతి న్యాయముల త్రాసులో దేవుడు ఉంచబోతున్నాడు. ప్రతి వాణిని త్రాసులో దేవుడు చూసినప్పుడు, ప్రతి వాణి జీవితము దేవుడు త్రాసులో చూసినప్పుడు, ఆ త్రాసులో నువ్వు నేను తీరిపోతావు. ప్రియ సహోదరులారా, దేవుడి దగ్గర ఒక కొలమానములు, ఇక్కడ రోజున వ్యాపారం చేసేవాళ్ళు దొంగ కాటా వాడతారు, దొంగరాళ్ళు వాడతారు. తెలుసు కదా ప్రియ సహోదరులారా, దేవుడి దగ్గర దొంగ కాటా ఉండదు. దేవుడి దగ్గర సరైనటువంటి దేవుడి దగ్గర సరైనటువంటి కాటాతో ఆయన మనుషులను తోడబడుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రం అనేటువంటి మాటలతో దేవుడు తోడుబడుతున్నాడు. నిన్ను నన్ను ప్రతి వారికి కూడా దేవుడు తన ధర్మశాస్త్రంతో నీతి న్యాయములతో దేవుడు చూసినప్పుడు మనం నిలబడలేము. మీరు రక్షించబడాలని మాటలు తెలియజేస్తున్నాం. మీరు మరణించకూడదని, మరణంలో మీరు మరణించకూడదని మాటలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో సత్యం ఉన్నది. ఈ ప్రేమ ఎప్పుడో తెలుసా? మీరు నేను రక్షించబడాలనేది ఇదే ప్రేమ. మీరు నేను నిత్యము దేవుడితో ఉండాలనేది దేవుడి యొక్క మాటలు. మనుషులు దేవుడి ఎదుట రక్షించబడాలనేదే ఈ వాక్యము. ప్రియ సహోదరులారా, మిమ్మల్ని నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దయచేసి ఆలోచించండి ప్రియ సహోదరులారా. త్రాగులు విడిచిపెట్టండి, దూరములు దొంగ వ్యాపారములు విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఇచ్చి మారు మనసు పొందవలసిందిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యమును ఉచితంగా ఇస్తున్నాం. ఈ బైబిల్ ఉచితంగా ఇస్తున్నాం. కావలసిన వారు తీసుకోండి ప్రియ సహోదరులారా. ఇది దేవుని యొక్క మాటలు అయినవి, జీవని మాటలు అయినవి. ఆయన యందు విశ్వసించిన వాడు, ఆ ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వసించిన వాడు సిగ్గుపడని, వాడు మరణం నుంచి విడిపించబడతాడని, ప్రతి అంధకారమైన పాపము నుంచి వాడు విడిపించబడతాడని దేవుడు నిరూపించి ఉన్నాడు. వేల వేల సంవత్సరాలుగా దేవుడు మనుషులను రక్షిస్తూ ఉన్నాడు. ఆ రక్షణ పొందుకోవడానికి మీకు ఉచితంగా ప్రకటించబడుతున్నది. ఆలోచించండి ప్రియ సహోదరులారా, ఆలోచించండి. నేను మాట్లాడుతున్న మాటలు నిజమని దేవుడి మాటలు బైబిల్లో చెప్తున్నాడు. ఇదిగో వారు వినరు.